జై సారక్క. ఈరోజు పీచర మినీ మేడారం అమ్మవారి జాతర కోసం పీచర గ్రామంలోని మాజీ ప్రజాప్రతినిధులతో కుల సంఘాలతో అందరితో కలిపి చైర్మన్ గారు, వైస్ చైర్మన్, అదేవిధంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం, సర్పంచ్, ఉప సర్పంచ్ అందరి ఆధ్వర్యంలో కూడా యువకులు అందరూ వచ్చారు. అందరి ఆధ్వర్యంలో కూడా వేలంపాట వేయడం జరిగింది. ఈరోజు అమ్మవారి జాతరకు సంబంధించి పీచర గ్రామంలో కొన్ని అమ్ముకునే వస్తువులను టెండర్ వేయడం జరిగింది. ఆ వేసిన టెండరు 45 రోజుల కానీ వర్తిస్తుంది. దీనికి అందరూ సహకరించి అమ్మవారి జాతర విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ఇది పార్టీలకు సంబంధం లేదు, పార్టీలకు అతీతంగా చేస్తున్నాము. పార్టీలు అనేటివి ఎలక్షన్ వరకే, ఎలక్షన్ తర్వాత ఆ పార్టీలకు ఎక్కడ కూడా తావులేదు. అమ్మవారి జాతరకు రాజకీయ రంగు పులవద్దని కూడా గ్రామ పంచాయతీ పాలకవర్గం నుంచి నేను పీచర గ్రామ ప్రజలకు, నాయకులకు అందరూ కూడా కోరుకుంటున్నాను. ఈరోజు పీచర గ్రామంలో ఉండబడిన అమ్మవారి జాతరకు సంబంధించి బంగారం కావచ్చు, కొబ్బరికాయలు, కోళ్ళు, అదేవిధంగా మద్యం టెండర్ వేయడం జరిగింది. ఈ టెండర్ జనవరి 10వ తారీఖు నుండి ఫిబ్రవరి 23వ తారీఖు 2026 వరకు అమల్లో ఉంటుంది. ఈ టెండర్ సమయం 45 రోజులు. ఈ 45 రోజుల సమయంలో టెండర్లు వచ్చిన వారు కాకుండా వేరే వారు అతిక్రమించి వేరే వస్తువులు, కొబ్బరికాయలు కావచ్చు, మద్యం కావచ్చు, ఏదైనా కోళ్ళు, బంగారం ఏదైనా కూడా అమ్మితే చర్యలు తప్పకుండా తీసుకుంటాము. అది అమ్మిన వారికి ఎలాంటి చర్య ఉంటుంది ఏందనేది మేము ఆల్రెడీ చెప్పాము ఇంతకుముందే. కాబట్టి ఎవరు అతిక్రమించినా కూడా చర్యలు ఉంటాయి. ఎందుకంటే గ్రామం కోసం, గ్రామంలో దేవత కోసం అందరం సహకరించాల్సింది తప్పకుండా. అందరితో పాటు చైర్మన్కి సహకరించి జాతరను అందరం కలిసి చైర్మన్ సహకరించి జాతరను విజయవంతం చేద్దామని కోరుకుంటున్నాము. ఈరోజు టెండర్ వేసినప్పుడు దేనికి ఎంత వచ్చినాం, దేనికి ఎంత వచ్చింది అనేది చైర్మన్ గారు తన మాటలు చెప్తారు. వేలంపాట నిర్వహించడం జరిగింది సమ్మక్క సారలమ్మది. దాంట్లో భాగంగా ఫస్ట్ బెల్లం పాట పాడడం జరిగింది. ఏడపల్లి నవీన్ 1,00,000 రూపాయలు. అదేవిధంగా పోలు నాగరాజు కొబ్బరికాయలు 70,000 రూపాయలు పాడడం జరిగింది. అదేవిధంగా కోళ్ళు మాతంగి రాజేష్ 1,30,000 రూపాయలు పాడడం జరిగింది. అదేవిధంగా మద్యం శివరాత్రి వెంకటమల్లు 3,25,000 రూపాయలు పాడడం జరిగింది. దీనికి ఎవరైనా టెండర్ నిబంధన అతిక్రమిస్తే 2/1/2026 రోజున గ్రామ దేవస్థానం పీచర కమిటీ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించడం జరిగింది. నిబంధనలు: పాట పాడిన ప్రతి సభ్యుడు వేలంపాట నుండి ఈ రోజున 25% పాట రూపాయలు చెల్లించాలి. మిగతా మొత్తం 9/1/2026 రోజున మొత్తం డబ్బులు చెల్లించాలి. ఈ పాట సమయం టెండర్, మద్యం టెండరు మొత్తం సమయం 45 డేస్ ఉంటుంది. అనగా 10/1/2026 నుండి 23/2/2026 వరకు వర్తించును. ఇది మద్యం టెండరు వచ్చిన వారు సంబంధిత వయసు నుండి మాత్రమే మద్యం విక్రయించాలి. వేరే దగ్గర నుండి మద్యం విక్రయించినట్లయితే కమిటీ కానీ గ్రామ పంచాయతీ కానీ సంబంధం లేదు. పై నిబంధనలను అందరూ పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా బయట నుంచి మద్యం కానీ, కోళ్ళు కానీ, కొబ్బరికాయలు కానీ వేరే వాళ్ళు అమ్మినా కూడా ఎవరైనా ఆధారాలతో పట్టిస్తే వాళ్లకు 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ అమ్మిన వారికి, ఈ నిబంధన అతిక్రమించి అమ్మిన వారికి 50,000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. దీన్ని అందరూ గమనించి పీచర సమ్మక్క సారలమ్మ సహకరించగలరు.